తీరం దాటినా గానీ మోంతా తుఫాను అనేక రాష్ట్రాలను అతలంకుతలం చేస్తోంది. తాజాగా బీహార్ రాష్ట్రంలో గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలుల కారణంగా జనజీవన స్తంభించడంతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంపై కూడా తీవ్ర ప్రభావం పడింది. ప్రతికూల వాతావరణంతో శుక్రవారం దాదాపు 23 ఎన్నికల ర్యాలీలు రద్దయ్యాయి. వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్లు ఎగిరే పరిస్థితి లేకపోయింది. దీంతో ముఖ్యమంత్రి నితిన్ కుమార్, ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి జితిన్ రామ్, అలాగే నటుడు పవన్ సింగ్ వంటి పలువురు కీలక నేతలు తమ ప్రచార కార్యక్రమాలను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. కొందరు నేతలు సభలకు భౌతికంగా హాజరు కాకపోయినా కానీ మొబైల్ ఫోన్ల ద్వారా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఉన్నారు. ఈ తుఫాను ప్రభావం కేవలం రాజకీయాలకు పరిమితం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్ పంటలకు, ముఖ్యంగా వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కోత దేశంలో ఉన్న పంట దెబ్బతినడంతో దిగుబాటైన ప్రభావం పడుతుంది అని రైతులు ఆందోళన చెందుతున్నారు. వాతావరణ శాఖ ప్రకారం శనివారం కూడా చాలా జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఈదురుగాలులు కొనసాగే అవకాశం ఉంది అని ఏరియల్ కాశికంగ్ సింగ్ పూర్నియా ప్రాంతాలకు భారీ వర్షాల సూచన జారీ చేశారు.